దేవుని చిత్తం ఏమిటో మనము గ్రహించకుండా అవివేకులముగా ఏది పడితే అది చేసి దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకోవటం కంటే, మొట్టమొదట నువ్వు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయడం ప్రాముఖ్యం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి ఏంటంట దేవుని చిత్తము? ఏమిటి దేవుని చిత్తమో నీవు దేవుని చిత్త ప్రకారము జీవిస్తున్నావో లేదో ఆలోచన చేసి అప్పుడు నువ్వు ప్రార్థన మొదలుపెట్టు. దేవుని చిత్త ప్రకారంగా నువ్వు లేకుండా నీకు కావలసినవి మాత్రం అడుగుతున్నావు, ఎలా కుదురుతుంది? దేవుని చిత్తమేంటో నువ్వు గ్రహించి ఆయన చిత్త ప్రకారముగా నువ్వు ఉన్నావో లేదో సరిచూసుకొని అప్పుడు ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వము నుండి దూరముగా పారిపోవుటయే దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. దేవుని చిత్తమేంటో తెలుసుకోకుండా నువ్వు ప్రార్థన చేసి 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 గొంతారిపోయింది, నీ మోకాళ్ళు అరిగిపోయాయి, కానీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. నీకు ఒక మాట చెప్పనా? దేవుని చిత్త ప్రకారముగా ప్రతిరోజు నువ్వు దేవునికి లోబడి ఉంటేనే నీ ప్రార్థన ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా అంగీకరించు. 5:18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? సంతోషం కలిగితే స్తుతులు చెప్తానంటావు, సంతోషము కలగకపోతే దేవుని పైన తిరుగుబాటు చేసేటువంటి స్వభావం. దేవుని యొక్క చిత్తం ఏమిటంట? మీరు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నది. మరి ప్రతి విషయములో కృతజ్ఞత చెప్పగలిగేటువంటి ఆ ఆత్మీయ వివేకము, జ్ఞానము నీకున్నదా? అన్ని విషయాలలో నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలట. నష్టమైనా కష్టమైనా, వ్యాధి అందైనా సంతోషంగా ఉన్నప్పుడైనా, నువ్వు కుటుంబంతో ఉన్నా కుటుంబము లేకపోయినా, అన్ని విషయాలలో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తం ఏంటో మనకు అనవసరం. నోరు తెరిస్తే దేవునికి మహిమ కలిగించేటువంటి మాట నీ నోటు నుండి రాకపోతే నీ ప్రార్థన ఎలా వింటాడు దేవుడు? నోరు మంచిదైతే ఊరు మంచిది. మరి నీ నోట్లో దేవుని వాక్యం ఉంటే నీ అవసరతలు, నీ ప్రార్థనలన్నీ దేవుని దగ్గరికి చేరతాయి. నీ నోరు లోకానుసారమైనటువంటి మాటలు పలుకుతా ఉండి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ప్రభువా నడిచావు గట్టిగా, ఏముంటుంది ఉపయోగం? ఏముంటుంది ఉపయోగం? అందుకని మొదట ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? మనము ఎవరితో మాట్లాడుతున్నా ఏమి మాట్లాడుతున్నాము అనేటువంటి విషయంలో జాగ్రత్త ఉండాలి. నువ్వు మాట్లాడినా, ఎవరినైనా నువ్వు పలకరించినా ఏమని పలకరిస్తారు క్రైస్తవులు? ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నాం ఆ మాట? నీ నోటి నుంచి మంచి మాట రావాలని, నీ నోటి నుండి స్తుతి రావాలని. అందుకనే వందనాలు చెప్పినా, దేవునికి స్తోత్రములు చెప్పినా, ప్రైజ్ ద లార్డ్ చెప్పినా దేవునికి మహిమ కలగాలనేటువంటి ఉద్దేశముతోటి నీ నోరు మంచిదైతే అవతల వ్యక్తి కూడా నీ నోటిని బట్టి ఆ వ్యక్తి కూడా నీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెప్పగలుగుతాడు. నీ నోరు దేవుని వాక్యం మరిచిపోయింది. లోక సంబంధమైనటువంటి మాటలన్నీ నీ నోట్లో ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నట్టు? నీ నోరు దేన్ని బట్టి మాట్లాడుతుంది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నటువంటి వాళ్ళతోటి లోకములో ఉన్నటువంటి విషయాలన్నీ మాట్లాడుతున్నావంటే నీ హృదయం ఎంత బాగా లోకముతో నిండిపోయిందో. మరి దానిని గురించినటువంటి జ్ఞానము నీకు లేకపోతే ఎలాగా? ప్రతిరోజు నువ్వు నీ హృదయాన్ని దేంతో నింపుతున్నావో? లోక జ్ఞానముతో నింపుతున్నావో, మనుషుల యొక్క ప్రవర్తనలతో నింపుతున్నావో, నువ్వు చూసిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి నీ హృదయాన్ని నింపేసుకున్నావో, దేవుని వాక్యాన్ని మాత్రం నీ నుండి దూరం చేసుకున్నావు. నువ్వు దేవుణ్ణి మేలు చేయమని అడుగుతున్నప్పుడు, నీకు సహాయం చేయమని అడుగుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నా వాక్యము నీ హృదయంలో ఉంటే ఖచ్చితంగా ఆ వాక్యము నీకు సహాయం చేస్తుందని చెప్తున్నాడు. వాక్యము నీ హృదయంలో లేదు, నువ్వు దేవుణ్ణి సహాయం చేయమని అడుగుతున్నావు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? సింపుల్ అండి. నువ్వు ఏటీఎంకి వెళ్ళేవాడు అందరూ డబ్బులకైనా వెళ్ళేది, పిన్ను మర్చిపోయావు, వెళ్ళి ప్రయోజనం ఏంటి? అది ఎలా మర్చిపోతాం పాస్టర్ గారు?
మరి దేవుని దగ్గర నుంచి నీకు ఆశీర్వాదం రావాలంటే దేవుడు నీకు ఏటీఎం అనే కదా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన ఏంటి? దేవుడు నీకు ఏదైనా చేస్తాడు అని, అంతేనా? నువ్వు ఏటీఎంకి వెళ్ళావంటే డబ్బుల కోసం వెళ్ళావు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు అంటే నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడని వచ్చావు. కానీ దేవుని వాక్యం మర్చిపోయావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు ఆ వాక్యం ఏంటో చెప్పు, నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుందని చెప్తున్నాడు. ఏటీఎంలో కార్డు పెట్టావు, పిన్ను పట్టట్లేదు నువ్వు. ఏమంటున్నాడు ఆయన? జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. వాక్యము లేకుండా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలవు. పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీరు సంపూర్ణమైనటువంటి జ్ఞానము, వివేకము, తెలివి కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. క్రీస్తుకి సంబంధించినటువంటి జ్ఞానం. మనకి ఇవేవి అవసరం లేదు, ఆశీర్వాదం ఇస్తే చాలు. నీకు ఏటీఎం పిన్ తెలిస్తే, వాక్యం తెలిస్తే నీకు ఎంత కావాలో అంత ఏటీఎంలో నుంచి నీ డబ్బులు నీకు వస్తాయి. నీవు ఆ ప్రయత్నములో ప్రయాసపడకుండా నువ్వు దేవుడు ఆశీర్వదించట్లేదు అని అంటే ఎప్పటికీ రాదు ఆ ఆశీర్వాదం. నీ నమ్మకమే నీకు ఏటీఎం లాగా డబ్బులు రప్పించాలి. నమ్మకం మీద నువ్వు స్థిరపడి ఉండాలి.